హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి PMKSY 20వ విడత నిధులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు సాగు ఖర్చులకు సాయంగా ప్రతి ఏటా 6,000 రూపాయలు 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అంటే DPT ద్వారా జమ చేయబడుతుంది. ఇక 2019లో ప్రారంభమైన ఈ పథకం 12 కోట్లకు పైగా రైతులు నమోదు చేసుకున్నారు. అయితే 20వ విడత నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని పనులు ముందుగా పూర్తి చేయాలి. ముఖ్యంగా ఈ పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో PM కిసాన్ 20వ విడత నిధులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి PM కిసాన్ 20వ విడత నిధులు అనేది కూడా ఈ నెల 21వ తారీఖున నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఇక 20వ విడత నిధులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఈ పనులు తప్పనిసరిగా పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా PM కిసాన్ నిధులు జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా KYC ప్రక్రియ పూర్తి చేయడం, భూ రికార్డుల వెరిఫికేషన్, ఆధార్ బ్యాంకు ఖాతా లింకు మరియు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం అవసరం. ఈ పనులు పూర్తి చేయని రైతులకు నిధులు జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక KYC పూర్తి చేయడానికి రైతులు PM కిసాన్ అధికారిక వెబ్సైట్ pmkisan.in కిసాన్ కార్నర్లోకి వెళ్ళి తమ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే OTPని నమోదు చేస్తే KYC ప్రక్రియ పూర్తవుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. అలాగే ఈ పథకంలో కుటుంబంలో ఒకే వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. రైతులు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండేలా, భూ రికార్డులు వెరిఫై అయి ఉండేలా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఈ పథకంలో చేరని రైతులు నిబంధనలను అనుసరించి నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని అనేది కూడా పొందవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే KYC పూర్తి చేసి భూ రికార్డులు వెరిఫికేషన్, ఆధార్ బ్యాంకు ఖాతాలకు లింక్ అయి ఉందా లేదా మరియు మొబైల్ నెంబర్ అప్డేట్ చేశారా లేదా అని అయితే చెక్ చేసుకోమని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు మరొకసారి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా KYC కంప్లీట్ చేసుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేయించుకోండి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే PM కిసాన్ 20వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో DPT ద్వారా జమ చేయబడుతుంది. వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఈ పనులు అనేది కూడా పూర్తి చేయండి. ఈ నెల 21వ తారీఖున బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతులందరి ఖాతాలలో కూడా 20వ విడత నిధులు అనేది కూడా 2,000 రూపాయల చొప్పున జమ చేయబోతున్నారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.